వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు. సో సిఎంఏ తెలుగు ఛానల్లో 2022 సిలబస్ అనేది డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఈ 2022 సిలబస్లో మనకేంటి అంటే 3 మాడ్యూల్స్ ఇచ్చారనమాట. జిఎస్టీకి సంబంధించి, ఇండైరెక్ట్ ట్యాక్సేషన్కి సంబంధించి. సో మాడ్యూల్ 4, మాడ్యూల్ 5, మాడ్యూల్ 6 అనమాట. సో మాడ్యూల్ 4 కంప్లీట్ అయిపోయింది. తర్వాత మాడ్యూల్ 5. సో మాడ్యూల్ 5లో ఏంటి అంటే టోటల్ జిఎస్టీకి సంబంధించి ఏమేం ట్యాక్స్ ఉంది, అలాగే ఏమేం లాస్ ఉన్నాయి అన్న దాని గురించి మాడ్యూల్ 5 ఉంది. అండ్ మాడ్యూల్ 6 ఏంటి అంటే కస్టమ్స్ డ్యూటీకి సంబంధించి. సో అది తర్వాత డిస్కస్ చేద్దాం. మాడ్యూల్ 4 అంటే ఇంట్రడక్షన్ అనమాట. ఇంట్రడక్షన్ అలాగే కాన్సెప్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అనమాట. సో ఇది మనకి మేజర్ పార్ట్ అనేది కవర్ అయిందనమాట మాడ్యూల్ 5 అనేది. సో ఇది 35% ఆఫ్ టాపిక్ అనేది కవర్ అయిందనమాట. సో మనకి ట్యాక్సేషన్ని డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్గా డివైడ్ చేశారు 2022 సిలబస్లో. సో డైరెక్ట్ ట్యాక్స్కి వచ్చేసరికి సెక్షన్ ఏ పెట్టారు, అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్కి వచ్చేసరికి సెక్షన్ బి పెట్టారనమాట. సో అది ఒక 50%, ఇది ఒక 50% అనమాట. డైరెక్ట్ ట్యాక్స్ ఒక 50%, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఒక 50% అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఇండైరెక్ట్ ట్యాక్సేషన్లో ఈ 50%లో మేజర్ పార్ట్ 35% ఆఫ్ ద టాపిక్ ఏంటి అంటే ఈ మాడ్యూల్ 5 అనమాట. సో ఈ మాడ్యూల్ 5లో ఏమి ఇచ్చారు అంటే టోటల్ జిఎస్టీకి సంబంధించి ఏమేమి లాస్ ఉన్నాయి, ఏమేమి యాక్ట్లు ఉన్నాయి, సో సిజిఎస్టీ ఏంటి, ఎస్జిఎస్టీ ఏంటి, ఐజిఎస్టీ ఏంటి, అసలు ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనకి మాడ్యూల్ 5లో ఇచ్చారనమాట. అది ఈరోజు క్లాస్లో స్టార్ట్ చేయబోతున్నాము. మాడ్యూల్ 5 అండ్ మాడ్యూల్ 5 ఏంటి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, జిఎస్టీ లాస్ అనమాట మాడ్యూల్ 5 అనేది. సో దీంట్లో ఈ మాడ్యూల్లో ఏమేమి ఉంటాయి అని చెప్పి ఇంట్రడక్షన్ అనమాట. దిస్ మాడ్యూల్ ఇంక్లూడ్స్, ఈ మాడ్యూల్ 5లో ఏమి ఇంక్లూడ్ చేశారు అంటే 5.1 ఇంట్రడక్షన్ టు జిఎస్టీ లా, 5.2 లెవే అండ్ కలెక్షన్ ఆఫ్ సిజిఎస్టీ అండ్ ఐజిఎస్టీ, అండ్ మాడ్యూల్ 5.3 బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ టైమ్ అండ్ వాల్యూ ఆఫ్ సప్లై, 5.4 input tax credit, 5.5 computation of GST liability, 5.6 registration, 5.7 tax invoice, electronic way bill, 5.8 returns and payment of taxes. సో ఈ మాడ్యూల్లో ఉన్నాయి ఏంటి అంటే 5.1 నుంచి 5.8 దాకా ఉన్నాయన్నమాట. జిఎస్టీ లాస్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటి అంటే జిఎస్టీ లాకి సంబంధించి ఇంట్రడక్షన్ ఒకటి ఉంది. అలాగే మనకేంటి అంటే ఇంతకుముందు 2016 సిలబస్లో ఏముండేవంటే ఒక్కొక్క జిఎస్టీ ఇంట్రడక్షన్ ఒక స్టడీ నోట్ లాగా, లివే అండ్ కలెక్షన్ ఒక స్టడీ నోట్ లాగా, అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఒక స్టడీ నోట్ లాగా, లివే అని, రిటర్న్స్ అని, ఏంటి ఐటీసీ చాప్టర్ ఒకలాగా, అంటే అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టడీ నోట్లో ఇచ్చారనమాట ఓల్డ్ సిలబస్లో. దీంట్లో అలా కాకుండా ఏంటంటే మొత్తం ఒకే మాడ్యూల్లో 5.1, 5.2 అలా ఇచ్చారనమాట. టోటల్ 8 ఉన్నాయన్నమాట మనకి, 1 to 8 ఉన్నాయి. 5.1 నుంచి 5.8 దాకా ఉన్నాయి. ఇంట్రడక్షన్, లివే అండ్ కలెక్షన్, అలాగే టైమ్ అండ్ వాల్యూ ఆఫ్ సప్లై, నెక్స్ట్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అండ్ జిఎస్టీ వాల్యూని ఎలా కంప్యూట్ చేస్తాము, కంప్యూటేషన్ ఆఫ్ జిఎస్టీ లైబిలిటీ, నెక్స్ట్ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ ట్యాక్స్ ఇన్వాయిస్, ఈవే బిల్స్, నెక్స్ట్ రిటర్న్ అండ్ పేమెంట్స్. మొత్తం అంతా కూడా మేజర్ ఆఫ్ ద టాపిక్ అంతా కూడా ఇక్కడ ఇచ్చేసారనమాట జిఎస్టీకి సంబంధించి. సో ఇంతకుముందు మనం ఇదే సిఎంఏ ఛానల్లో డిస్కస్ చేసాం అనమాట. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చాప్టర్, రిజిస్ట్రేషన్ చాప్టర్, రిటర్న్ చాప్టర్, అలాగే ఇవన్నీ కూడా లివే అండ్ కలెక్షన్, ఇవన్నీ చాప్టర్ని కూడా మనం డిస్కస్ చేసామన్నమాట. సో ఏంటి అంటే ఇది కొత్త సిలబస్ అనమాట. 2022 సిలబస్ అనమాట. సో ఇది 5th మాడ్యూల్లో ఇచ్చారనమాట, 5th మాడ్యూల్లో. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లాస్, అంటే జిఎస్టీ లాస్ అనమాట. సో జిఎస్టీ అంటే ఏంటి, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో వాటికి సంబంధించి లాస్ అనమాట. ఇక్కడ ఏంటి, టు ఎక్వైర్ నాలెడ్జ్ ఆఫ్ లీగల్ ప్రొవిజన్స్ ఎన్షూర్డ్ ఇన్ లాస్ రిలేటెడ్ టు జిఎస్టీ అండ్ కస్టమ్ డ్యూటీ అండ్ అప్రిషియేట్ their ability in business operations, to gather understanding of legal provisions of said to indirect laws about matter of compliance while conducting the business operations. సో ఇది కూడా మనం ముందే చూసాం అనమాట. మన జిఎస్టీకి సంబంధించిన ప్రొవిజన్స్ అన్నీ తెలుసుకోవడం కోసం, అలాగే జిఎస్టీ అలాగే కస్టమ్స్
ఈ రెండు కూడా ఇండైరెక్ట్ ట్యాక్సేషన్లో ఒక పార్టే అనమాట. జిఎస్టీ ఏంటి అంటే మేజర్ టాపిక్ కవర్ చేసింది. అండ్ కస్టమ్ డ్యూటీ ఏంటంటే సమ్ ఆఫ్ ద పోర్షన్ అనేది కవర్ చేసింది అనమాట. ఈ రెండు కూడా బిజినెస్లో మనం చేసే బిజినెస్లో అప్లికబుల్ అవుతాయి అన్నమాట. సో జిఎస్టీ అలాగే కస్టమ్ డ్యూటీ రెండు అర్థం చేసుకుంటేనే దాని అప్లికేషన్ అనేది బిజినెస్లో ఎలా యూజ్ అవుతుంది అనేది తెలుస్తుంది అనమాట. అండ్ ఈ మాడ్యూల్కి సంబంధించి మన లెర్నింగ్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, సో ఇక్కడ స్టూడెంట్కి ఏం అర్థమవుతుంది అంటే కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ జిఎస్టీ. సో మనకి ఏముంది చట్టపరంగా రాజ్యాంగంలో మన జిఎస్టీ గురించి ఏమేమి ఉన్నాయి, అప్రిషియేట్ ద కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జిఎస్టీ. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీ. సో ఇండియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీకి సంబంధించి బేసిక్ ఫ్యూచర్స్ ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట స్టూడెంట్కి. జిఎస్టీకి సంబంధించి ఏమేం కాన్స్టిట్యూషనల్ పరంగా జిఎస్టీకి సంబంధించి ఏమేమి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, అసలు ఇండియన్ జిఎస్టీ మోడల్ అంటే ఏంటి, ఇండియన్ మోడల్ ఆఫ్ జిఎస్టీ అంటే ఏంటి అర్థమవుతుంది అనమాట ఒక స్టూడెంట్కి ఈ మాడ్యూల్ 5 చదివేటప్పుడు. నెక్స్ట్ అప్రిషియేట్ ద మీనింగ్ ఆఫ్ సప్లై. సో సప్లైకి సంబంధించి ఏం మీనింగ్ ఉంది, సో మీనింగ్ సప్లై అంటే ఏంటి, ఆ మీనింగ్ ఏంటి, సప్లైకి సంబంధించి ఏం మీనింగ్ ఉంది అనేది అర్థమవుతుంది అనమాట స్టూడెంట్కి. నెక్స్ట్ అండర్స్టాండ్ ద ప్రొవిజన్ రిలేటింగ్ టు ఛార్జ్, ఎగ్జంప్షన్ అండ్ కంపోజిషన్ లివే. సో ఏంటి అంటే మనకి జిఎస్టీ ఎలా ఛార్జ్ చేస్తారు, జిఎస్టీకి సంబంధించి ఏమేమి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి అంటే ఏంటి, వాటి మీద జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే మనకి కొన్ని నెగిటివ్ లిస్ట్లో ఉంటాయి కదా, మనకి వాటి మీద జిఎస్టీ పే చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జంప్షన్స్ ఏమున్నాయి. అలాగే కాంపోజిషన్ లివే అంటే ఏంటి, సో వాళ్ళు ఎంత పర్సంటేజ్ ట్యాక్స్ పే చేస్తారు, సో ఇవన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట. ఛార్జ్ చేయడానికి ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, అలాగే ఎగ్జంప్షన్ చేయడానికి ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, అలాగే కాంపోజిషన్ లివేలో ఉన్న ప్రొవిజన్స్ ఏంటి, ఇవన్నీ కూడా అర్థమవుతుంది అనమాట స్టూడెంట్కి. నెక్స్ట్ అప్రిషియేట్ ద ప్రొవిజన్స్ రిలేటింగ్ టు టైమ్ అండ్ వాల్యూ ఆఫ్ సప్లై. సో టైమ్ ఆఫ్ సప్లైకి సంబంధించి ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి, వాల్యూ ఆఫ్ సప్లైకి సంబంధించి ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి జిఎస్టీలో, అలాగే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి సంబంధించి ఏమేమి కాన్సెప్ట్స్ ఉన్నాయి, అండ్ ఐటీసీని మనం ఎలా యూటిలైజ్ చేస్తాము, అండ్ అప్లై ద నాలెడ్జ్ ఇన్ కంప్యూటింగ్ ది జిఎస్టీ లైబిలిటీ. సో జిఎస్టీ లైబిలిటీని ఎలా కంప్యూట్ చేస్తాము, సో ఎంత ట్యాక్స్ మనం పే చేయాలి అంటే జిఎస్టీ కింద, ఇది అంతా కూడా మనకి స్టూడెంట్కి ఎవరైతే ఈ మాడ్యూల్ చదువుతున్నారో ఇవన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. నెక్స్ట్ అప్రిషియేట్ ద వేరియస్ కంప్లయన్స్ ప్రొవిజన్స్ ఆఫ్ జిఎస్టీ లాస్. సో ఈ జిఎస్టీ లాస్లో ఇంకా ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి, వేరియస్ కంప్లయన్స్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఈ మాడ్యూల్ చదివే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఏవైతే జిఎస్టీ కాన్సెప్ట్ ఉందో, అలాగే కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జిఎస్టీ, ఇండియన్ మోడల్ జిఎస్టీలో మనకి ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి, అసలు సప్లై అంటే ఏంటి, సప్లై మీనింగ్ ఏంటి, సప్లై డెఫినేషన్ ఏంటి, అండ్ ఎగ్జంప్షన్స్కి సంబంధించి ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి, అలాగే కాంపోజిషన్ లివేకి సంబంధించి, అలాగే ఏదైనా జిఎస్టీ ఛార్జ్ చేయాలన్నప్పుడు ఛార్జ్ ఆఫ్ జిఎస్టీ అనే చాప్టర్ కూడా ఇంతకుముందు ఉండేదన్నమాట. నెక్స్ట్ టైమ్ ఆఫ్ సప్లైకి సంబంధించి ప్రొవిజన్స్ ఏమున్నాయి, వాల్యూ ఆఫ్ సప్లైకి సంబంధించి ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే ఏంటి, అండ్ దానికి సంబంధించి ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి, అండ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని మనం ఎలా యూటిలైజ్ చేస్తాము బిజినెస్లో, అండ్ జిఎస్టీ ఛార్జ్ ఎంత, జిఎస్టీ లైబిలిటీ ఎంత అని చెప్పి మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, జిఎస్టీ ఎలా పే చేస్తాము, అండ్ జిఎస్టీకి సంబంధించి ఇంకా ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ మాడ్యూల్లో డిస్కస్ చేస్తామన్నమాట. సో ఈ మాడ్యూల్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇవన్నీ కూడా స్టూడెంట్కి ఈజీగా అర్థమవుతుంది అనమాట, ఈ మాడ్యూల్లో ఉన్నదంతా కూడా. సో ఇది ఒక లెర్నింగ్ ఆబ్జెక్టివ్ అనమాట, మాడ్యూల్కి సంబంధించి ఉన్న లెర్నింగ్ ఆబ్జెక్టివ్. సో ఇంట్రడక్షన్ అనమాట, ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి జిఎస్టీకి సంబంధించి ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ వచ్చేసరికి 5 అనమాట, మాడ్యూల్ 5 ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో దీంట్లో మనకి ఏమి ఇచ్చారు అంటే జిఎస్టీకి సంబంధించి, జిఎస్టీ లాస్కి సంబంధించి ఏమి ఇచ్చారు అంటే ఇంట్రడక్షన్ ఇచ్చారనమాట. అదేంటి అంటే చూద్దాము. అండర్ ద ఎర్లియర్ taxation system for indirect taxes, number of direct taxes were being levied and collected at number of indirect taxes were being levied and collected at multiple rates both by central government and state governments on different activities undertaken. సో ఇక్కడ ఏంటి అంటే ఇంతకుముందు ఇండైరెక్ట్ ట్యాక్స్ రాకముందు, అంటే ఇప్పుడు వచ్చిన జిఎస్టీ రాకముందు ఇంతకుముందు వేరే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉండేదన్నమాట. అప్పుడు ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్తో డిఫరెంట్ ఐటమ్స్ మీద
మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ యూస్ చేసి ట్యాక్స్ అనేవి కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. అండర్ ద ఎర్లియర్ టాక్సేషన్ సిస్టమ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నెంబర్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వర్ బీయింగ్ లివీడ్. సో అక్కడ ఏంటంటే చాలా ట్యాక్స్ లివీ చేసేవాళ్ళు అనమాట. నెంబర్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వర్ బీయింగ్ లివీడ్ అండ్ కలెక్టెడ్ ఎట్ మల్టిపుల్ రేట్స్. సో ఇక్కడేంటి చాలా ట్యాక్స్లు లివీ చేసేవాళ్ళు అండ్ వాటి మీద చాలా ట్యాక్స్ రేట్స్ అనేవి ఉండేవన్నమాట. అండ్ వాటిని లివీ చేసేవాళ్ళు, కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ యూస్ చేసి. అండ్ ఎవరెవరు కలెక్ట్ చేసేవాళ్ళు అంటే బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆన్ డిఫరెంట్ యాక్టివిటీస్ అండర్టేకింగ్. సో మనకి ఏవైతే డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో ఈ యాక్టివిటీస్ మీద, అంటే డైరెక్ట్ కానివన్నీ కూడా ఇండైరెక్ట్ అనమాట. సో ఈ యాక్టివిటీస్ అన్నిటి మీద కూడా ట్యాక్స్ లివీ చేసేవాళ్ళు అండ్ డిఫరెంట్ మల్టిపుల్ రేట్స్ యూజ్ చేసి ట్యాక్స్ కలెక్ట్ చేసేవాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. అండ్ ద ఇంటర్నేషనల్ బెస్ట్ ట్యాక్స్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లుక్ ఫర్ ఈజింగ్ అవుట్ ద కాంప్లికేషన్స్ అండ్ cumbersome confusing compliance and reduce interaction with the different statutory authorities. సో ఇక్కడ ఏంటంటే ఇన్ని మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఉండటం వల్ల ఏంటంటే చాలా కాంప్లికేషన్స్ వస్తాయి అన్నమాట. మన లాస్ట్లో ట్యాక్స్ లయబిలిటీ, ఇంతకుముందు జిఎస్టీ లేదు కదా, ట్యాక్స్ లయబిలిటీస్ ఫైండ్ అవుట్ చేసే దగ్గర కావచ్చు, కలెక్ట్ చేసేటప్పుడు, లివీ చేసేటప్పుడు ఏంటంటే చాలా కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట, చాలా కాంప్లికేషన్స్. సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా తగ్గించడానికి ఏంటి అంటే డిఫరెంట్ స్టాట్యుటరీ అథారిటీస్ ఏం చేసినాయి అంటే జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేసినాయి అనమాట. సో చూడండి, లుకింగ్ ఫర్ ఈజింగ్ అవుట్ ద కాంప్లికేషన్స్ అండ్ కన్ఫ్యూజింగ్ కంప్లయన్స్ అండ్ రెడ్యూస్ ఇంటరాక్షన్ విత్ డిఫరెంట్ స్టాట్యుటరీ అథారిటీస్. సో మనకి ఇంతకుముందు ఈ కాంప్లికేషన్స్ అన్నీ చాలా ఉండే కదా, వాటిని తగ్గించడం కోసం చేసిందనమాట. సిమిలర్ థాట్ ప్రాసెస్ వర్ స్టార్టెడ్ ఇన్ ఇండియా టు కన్సాలిడేట్ నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ ఇన్ టు వన్ సిస్టమ్ ఆఫ్ ట్యాక్సేషన్. సో ఇక్కడ ఏంటంటే చాలా మల్టిపుల్ యాక్టివిటీస్ జరగటం వల్ల, మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ జరగటం వల్ల, మల్టిపుల్ ట్రాన్సాక్షన్ జరగటం వల్ల చాలా కాంప్లికేషన్స్ అని, కన్ఫ్యూజన్స్ అని ఉండే అనమాట. రేట్ ఆఫ్ ట్యాక్స్ లివీ చేసేటప్పుడు కావచ్చు, అంతమంది దగ్గర నుంచి కలెక్ట్ చేసే దగ్గర కావచ్చు, కాంప్లికేషన్స్ ఉన్నాయి కదా. సో ఈ కాంప్లికేషన్స్ని అన్నీ తీసేస్తూ, అంటే ఈ కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా చాలా ఈజీగా, చాలా సింపుల్గా మనం ట్యాక్స్ అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసేలాగా అన్ని ట్యాక్స్ని కలిపి ఒక కన్సాలిడేటెడ్గా ఒకే విధంగా ట్యాక్స్ అనేది పే చేసేటట్టు. సో ఇప్పుడేంటి డిఫరెంట్ ట్యాక్స్ లాస్ ఉన్నాయి, చాలా ట్యాక్స్ లాస్ ఉన్నాయి ఇండైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించి. అండ్ వాటన్నిటికి సంబంధించి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి, డిఫరెంట్ మల్టిపుల్ ట్యాక్స్ రేట్స్ ఉన్నాయి. సో అప్పుడు ఏదో ఒక దగ్గర ఏంటి అంటే గవర్నమెంట్కి రెవెన్యూ లాస్ అవుతుంది, అలాగే చాలా కాంప్లికేషన్స్, అలాగే చాలా కన్ఫ్యూజన్స్ అనేవి ఎదురవుతూ ఉండేవి అనమాట ఇంతకుముందు ప్రీవియస్ లాస్లో. సో వ్యాట్ అని, వాట్ అని ఇలా చాలా ఉండే కదా. సో వీటన్నిటిని రిమూవ్ చేస్తూ ఒకే కన్సాలిడేటెడ్గా ఒకే ట్యాక్స్ రీఫార్మ్ని తీసుకురావడం కోసం ఏం చేసిందంటే ఇండియా స్టార్ట్ చేసింది, ఒక ప్రాసెస్ని అనేది స్టార్ట్ చేసింది. ప్రాసెస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా. సో ఈ ట్యాక్స్లన్నిటినీ తీసేసి అన్నిటికీ కలిపి ఒకటే విధంగా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఈ ట్యాక్స్ అనేది లివీ చేసేలాగా, కలెక్ట్ చేసేలాగా ఇండియా అనేది ఒక ప్రాసెస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా టు కన్సాలిడేట్ నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్. సో ఈ అన్ని ట్యాక్సెస్ని కలిపి ఇంటూ వన్ సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్ యూనిఫామ్లీ అక్రాస్ ద కంట్రీ ఇన్ లేట్ 90s. సో 1970sలోనే మనకి ఇది స్టార్ట్ చేసిందనమాట. సో ఇన్ని నెంబర్ ఆఫ్ ట్యాక్స్లు ఉంటే కన్ఫ్యూషన్గా ఉంది, కాంప్లికేషన్స్ వస్తున్నాయి. సో అప్పుడేంటి అంటే వీటన్నిటిని కలిపి, నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్లు అన్నీ కలిపి ఒకే ట్యాక్స్ని, వన్ సిస్టమ్ ఆఫ్ ట్యాక్స్ని అన్నిటికీ కలిపి అందరికీ యూనిఫామ్గా ఒకటే క్రియేట్ చేద్దామనుకుంది. ఎప్పుడు స్టార్ట్ చేసింది ఈ ప్రాసెస్ అంటే 1970sలో స్టార్ట్ చేసిందనమాట. ఈ కంట్రీ ఇండియాలో మనకి ఈ 1970sలో మనకి స్టార్ట్ చేసిందనమాట. సో ఎందుకు అంటే ఈ డిఫరెంట్ ట్యాక్స్లు ఉండటం వల్ల, మల్టిపుల్ రేట్స్ ఉండటం వల్ల కన్ఫ్యూజన్స్, కాంప్లికేషన్స్ రాకుండా కన్సాలిడేట్గా అన్నిటికీ కలిపి ఒకటే సిస్టమ్ లాగా చేద్దామని చూస్తుంది అనమాట. ఈ ట్యాక్స్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఒకటే ఉండేలాగా, డిఫరెంట్ ఉండకుండా ఒకే సిస్టమ్ ఉండేలాగా చేద్దామని చూసింది. స్టార్ట్ చేసింది ప్రాసెస్ ఎప్పుడు అంటే 1970లో మనకి స్టార్ట్ చేసిందనమాట. ద ఐడియా ఆఫ్ మూవింగ్ టువర్డ్స్ ద జిఎస్టీ వాజ్
first mooted by the Union Finance Minister in the budget for 2006 to 2007. సో ఈ ఐడియాని జిఎస్టీకి సంబంధించి ఈ కన్సాలిడేట్ చేయగా వచ్చిన ఒక సింగిల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఐడియాని ఫస్ట్ మూవ్ చేసింది ఎవరు అంటే ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. ఈ 2006 నుంచి 2007 వరకు ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన ఐడియా అనమాట. ఈ జిఎస్టీ వస్తే కనుక మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్ అంతా కూడా ఒకే కన్సాలిడేటెడ్ ట్యాక్స్ లాగా ఉంటుందని చెప్పి, అంటే డిఫరెంట్ ట్యాక్స్లు ఏమీ లేకుండా ఒక సింగిల్ అంటే వన్ సిస్టమ్ ఆఫ్ ట్యాక్సేషన్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పి మనకి ఫైనాన్స్ మినిస్టర్, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ 2006 నుంచి 2007 వరకు ఉన్న బడ్జెట్లో చెప్పారనమాట. చూడండి, ద ఐడియా ఆఫ్ మూవింగ్ టువర్డ్స్ ద జిఎస్టీ. సో జిఎస్టీకి మారుదాము, ఇంకా ఇంతకుముందు ఉన్న ఇండైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించి అన్ని లాస్, అన్ని యాక్ట్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ ఒక్కొక్క లాకి ఒక్కొక్క యాక్ట్ అనేది ఉంటుంది. ఈ యాక్ట్లన్నీ కూడా తీసేసి సింగిల్ జిఎస్టీ ఒక్కటే పెట్టుకుందాము అని ఈ ఐడియాని ఇంట్రడ్యూస్ చేసి ఇంప్లిమెంట్ చేసింది ఎవరు అంటే యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. ఎప్పుడు మినిస్టర్ అంటే 2006 నుంచి 2007 వరకు ఉన్న మినిస్టర్ అనమాట. ఇనీషియల్లీ ఇట్ వాజ్ ప్రపోజ్డ్ దట్ జిఎస్టీ వుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ 1st April 2010. సో ఫస్ట్లో ఏమనుకున్నారంటే జిఎస్టీని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేద్దాము అని అనుకున్నారు అంటే, సో ఆ మినిస్టర్ అయితే 2006 నుంచి 7 వరకు ఉన్న బడ్జెట్లో చెప్పారనమాట జిఎస్టీని తీసుకొస్తే కనుక ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించి కాంప్లికేషన్స్ అన్నీ పోతాయి, అందరికీ యూనిఫామ్గా ఒకటే ట్యాక్స్ అనేది, ఒకటే ఇండైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్ అనేది ఉంటుంది అని చెప్పింది అయితే 2006-7. కానీ ఈ ఐడియాని ఫస్ట్ ఇనీషియల్గా ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేద్దాము అనుకున్నారు అంటే 1st April 2010 చేద్దాం అనుకున్నారు. సో it was proposed that GST would be introduced from 1st April 2010. The empowered committee of State Finance Minister, which had formulated the design of state VAT, was requested to come up with a roadmap and a structure for the GST. సో ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు, కానీ ఏంటంటే ఆ స్టేట్ వ్యాట్కి సంబంధించి ఏవైతే మినిస్టర్స్ ఉంటారో వాళ్ళు ఏం చెప్పారు అంటే, కమిటీలో ఏం చెప్పారు అంటే దీనికి సంబంధించి ఇంకా రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో, సో జిఎస్టీని తీసుకొద్దామని చెప్పాము కదా, ప్రపోజ్ చేశాం కదా, దానికి సంబంధించి ఇంకా రోడ్ మ్యాప్ ఏంటి, సో ఏ స్ట్రక్చర్లో మనం జిఎస్టీని లివీ చేద్దాం, సో ఈ దేశమంతా కూడా ఇంకా ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే జిఎస్టీయే ఉండాలి, సో దాని స్ట్రక్చర్స్ ఏంటి ఇవి కూడా మనం ముందుగానే రోడ్ మ్యాప్ అనేది వేసుకుందామని చెప్పారనమాట. ఎవరు చెప్పారు అంటే స్టేట్కి సంబంధించి ఫైనాన్షియల్ మినిస్టర్ ఈసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారనమాట. సో the empowered committee of state finance minister, which had formulated the design of state VAT, was requested to. సో అప్పుడు ఏంటంటే స్టేట్ వ్యాట్ అనేది ఉంటుంది కదా, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అనేది ఇంతకుముందు ఉండేదన్నమాట. పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్కి సంబంధించి స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిక్వెస్ట్ చేశారనమాట. సో జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేస్తాం, కానీ ఫ్యూచర్లో జిఎస్టీని ఎలా లివీ చేయాలి, ఎలా కలెక్ట్ చేయాలి, వాటికి సంబంధించి రోడ్ మ్యాప్ ఏంటి, సో దాన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాని స్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ముందుగానే ప్లాన్ చేసుకున్న తర్వాతే దీన్ని ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాడనమాట. నెక్స్ట్, జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ ఆఫ్ అఫీషియల్స్ హ్యావింగ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద స్టేట్ యాజ్ వెల్ యాజ్ ద సెంటర్ వాజ్ సెటప్ టు ఎగ్జామిన్ వేరియస్ ఆస్పెక్ట్ ఆఫ్ జిఎస్టీ. సో ఇక్కడ ఏంటంటే చాలా వర్కింగ్ గ్రూప్స్ ఉంటాయిగా, ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే అందరూ నిర్ణయాలను బట్టే ఉంటుంది కదా, అందరి డెసిషన్స్ని బట్టే ఉంటుంది కదా. సో ఇక్కడ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ అలా చెప్పడంతో ఏం జరిగింది అంటే ఇంకా అందరూ జాయింట్గా వర్క్ చేశారనమాట. జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ ఆఫ్ అఫీషియల్స్ హ్యావింగ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద స్టేట్ యాజ్ వెల్ యాజ్ సెంటర్. సో ఈ జిఎస్టీకి సంబంధించి ఏమేమి ఆస్పెక్ట్స్ ఉన్నాయి వీటన్నిటిని గురించి ఎగ్జామిన్ చేశారనమాట. సో జాయింట్ వర్కర్స్ అందరు కూడా ఒక గ్రూపులుగా క్రియేట్ అయ్యి జిఎస్టీకి సంబంధించి ఏమేమి ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఏమేమి చెయ్యాలి, రోడ్ మ్యాప్ జిఎస్టీకి సంబంధించి రోడ్ మ్యాప్ ఎలా వేయాలి, జిఎస్టీకి సంబంధించి ఏమేమి స్ట్రక్చర్స్ క్రియేట్ చేద్దాం, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకున్నారనమాట. వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జిఎస్టీ అండ్ డ్రా రిపోర్ట్స్. సో ఏంటి అన్నిటిని ఏమేమి ఆస్పెక్ట్స్ ఉన్నాయి వీటన్నిటి గురించి జిఎస్టీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నిటికి సంబంధించి రిపోర్ట్స్ కూడా వాళ్ళు డ్రా చేసుకున్నారనమాట. అండ్ డ్రా రిపోర్ట్స్ ఎస్పెషల్లీ ఆన్ ఎగ్జంప్షన్స్ అండ్ థ్రెషోల్డ్స్
టాక్సేషన్ ఆఫ్ సర్వీసెస్ అండ్ టాక్సేషన్ ఆఫ్ ఇంటర్స్టేట్ సప్లైస్. సో ఇప్పుడేంటి, జిఎస్టీని అయితే ఇంట్రడ్యూస్ చేద్దామని 2010లో అనుకున్నారు, కానీ అది అప్పటికి చేయలేదు. తర్వాత డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ చెప్పడం వల్ల కావచ్చు, ఇంకా వాటి జిఎస్టీకి సంబంధించి ఇంకా రోడ్ మ్యాప్స్ ఏమేమి వేయచ్చు, వాటికి సంబంధించి ఏమేమి స్ట్రక్చర్స్ వేయచ్చు, ఇవన్నిటి గురించి ఎగ్జామిన్ చేద్దాం అనుకున్నారు. కానీ ఎగ్జామిన్ చేస్తూ వాటికి సంబంధించి ఏవైతే రిపోర్ట్స్ అవన్నీ ఉన్నాయో ఆ రిపోర్ట్స్ అన్నిటిని కూడా రాసుకుంటూ వాటికి సంబంధించి వేరియస్ ఆస్పెక్ట్స్, జిఎస్టీకి సంబంధించి వేరియస్ ఆస్పెక్ట్స్ అన్నిటి గురించి వాళ్ళు రిపోర్ట్స్ అన్నీ రాస్తున్నారనమాట. అండ్ మనం ఎక్కడెక్కడ జిఎస్టీకి సంబంధించి ఎక్కడెక్కడ ఎగ్జామ్షన్స్ ఇవ్వచ్చు, అంటే ఎక్కడెక్కడ ట్యాక్స్ కట్టకపోయినా ఏమేం ప్రాబ్లం లేదు, అలాంటి సిచ్యువేషన్స్ ఏంటి, అలాంటి ఆస్పెక్ట్స్ కాన్సెప్ట్స్ ఏంటి, వీటన్నిటి గురించి రిపోర్ట్స్ రాసుకోవటం, ఎక్కడెక్కడ ఎంతెంత అమౌంట్ థ్రెషోల్డ్ లిమిట్ పెట్టాలి, అండ్ ఎలా ట్యాక్స్ లివీ చేయాలి, ఇంటర్ స్టేట్ జరిగినప్పుడు ట్యాక్స్ ఎలా లివీ చేద్దాము, ఎగ్జామ్షన్స్ ఎంత ఇద్దాము, సో ట్యాక్స్ సర్వీసెస్ మీద ఎలా వేద్దాము, గూడ్స్ మీద ఎలా వేద్దాము, ఇవన్నీ కూడా ముందుగానే వాళ్ళు రోడ్ మ్యాప్ స్ట్రక్చర్ జిఎస్టీ గురించి రాసుకున్నారనమాట. రిపోర్ట్స్ అన్నీ ఫైల్ చేసుకున్నారు. ఇంటర్ స్టేట్ జరిగినప్పుడు, ట్యాక్సేషన్ ఆఫ్ సర్వీసెస్ జరిగినప్పుడు చూడండి జాయింట్ వర్కింగ్ గ్రూప్స్ ఆఫ్ అఫీషియల్స్ హ్యావింగ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద స్టేట్ యాజ్ వెల్ as ద సెంటర్ were set up to examine various aspects of GST and draw up reports specifically on exemptions and thresholds, taxation of services and taxation of interstate supply. సో ఈ వర్కింగ్ గ్రూప్స్ సంబంధించిన అఫీషియల్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జిఎస్టీకి సంబంధించి రోడ్ మ్యాప్ వేయాలి, స్ట్రక్చర్ వేయాలి అన్న తర్వాత వీటన్నిటికి సంబంధించి వేరియస్ ఆస్పెక్ట్స్ని వాళ్ళు ఏంటి ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ మనం థ్రెషోల్డ్ లిమిట్స్ పెడదాము, ఎక్కడెక్కడ ఎగ్జామ్షన్స్ ఇద్దాము, సర్వీసెస్కి ఎంత ట్యాక్స్ వేద్దాము, అలాగే ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మన స్టేట్ నుంచి వేరే స్టేట్కి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు మనం అక్కడ ట్యాక్స్ ఎలా వేద్దాము, వీటన్నిటి గురించి కూడా రిపోర్ట్స్ అన్నీ డ్రా చేశారనమాట. ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళు అనమాట అఫీషియల్స్, వర్కింగ్ గ్రూప్కి సంబంధించి అఫీషియల్స్ అనమాట. బేస్డ్ ఆన్ డిస్కషన్స్ within and between in the central government, then ఫస్ట్ డిస్కషన్ పేపర్ ఎఫ్డిపి. సో ఈ డిస్కషన్స్ అన్నీ జరిగిన తర్వాత ట్యాక్స్లు ఎంత వేద్దాము, థ్రెషోల్డ్ లిమిట్స్ ఎంత పెడదాము, ఎగ్జామ్షన్స్ ఎంత ఇద్దాము, అలాగే ఇంటర్స్టేట్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇంత వేద్దాం అనుకున్న తర్వాత ఒక ఫస్ట్ డిస్కషన్ కింద ఒక పేపర్ అనేది వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రిలీజ్ చేసిందనమాట ఆన్ నవంబర్ 2009. చూడండి, బేస్డ్ ఆన్ ద డిస్కషన్స్ within and between it and the central government, then first discussion paper FDP was released on GST in November 2009. సో నవంబర్ 2009 ఏం చేశారు అంటే ఈ ఫస్ట్ డిస్కషన్ పేపర్ జిఎస్టీకి సంబంధించి డిస్కస్ చేసినట్టు, అలాగే వాటికి సంబంధించి ఎగ్జామిన్ చేసి రిపోర్ట్స్ రాసినట్టు ఇవన్నిటికీ కలిపి ఒక డిస్కషన్ పేపర్ అనేది రిలీజ్ చేశారనమాట నవంబర్ 2009. This spell out the futures of proposed GST and has formed the basis for discussion between center and the state so far. సో జిఎస్టీకి సంబంధించి ఇంట్రడక్షన్ తీసుకొచ్చారు. సో ఫస్ట్ 1970s వీటి గురించి జిఎస్టీ గురించి డిస్కస్ చేశారు. సో ఈ మల్టిపుల్ ట్యాక్స్లు అన్నిటినీ తీసేసి సింగిల్ ట్యాక్స్ పెడదాము, సింగిల్ ట్యాక్స్ రీఫార్మ్ చేద్దామని డిస్కషన్ అయింది. తర్వాత 2006-07 బడ్జెట్లో ఓర్గా అనుకున్నారన్నమాట. అప్పుడు ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ అనుకున్నారో అప్పుడు జిఎస్టీ తెస్తే కనుక మనకి ఇన్ని ట్యాక్స్లన్నీ పోయి, ఇన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్లు చాలా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ పోయి ఒకటే ఇండైరెక్ట్ ట్యాక్స్ వస్తుందని చెప్పి మనకి 2006-2007లో అనుకున్నారు. తర్వాత 2010లోనే ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు 1 ఏప్రిల్. కానీ మనకి ఇక్కడ ఏవైతే కమిటీస్ ఉన్నాయో, ఏవైతే వర్కింగ్ గ్రూప్స్ ఉన్నాయో ఇంకా జిఎస్టీకి సంబంధించి స్ట్రక్చర్స్ అన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత దేనికి ఎంత ట్యాక్స్ వెయ్యాలి, సో ఇంపోర్ట్ జరిగినప్పుడు ఎలా వెయ్యాలి, సో వేరే ఇంటర్ స్టేట్ జరిగినప్పుడు ఎలా వెయ్యాలి, గూడ్స్కి సంబంధించి సర్వీస్కి సంబంధించి ట్యాక్స్ ఎలా వెయ్యాలి, సో ఇవన్నీ కూడా అన్నీ డిస్కస్ చేసుకున్న తర్వాత మనకి ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో, ఎవరైతే ఈ వర్కింగ్ గ్రూప్స్ ఇవన్నీ ఎగ్జామిన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అఫీషియల్స్, వాళ్ళు ఏం చేశారంటే ఒక డిస్కషన్ పేపర్, ఫస్ట్ డిస్కషన్ పేపర్ అనేది 2009లో రిలీజ్ చేశారనమాట. సో
దిస్ స్పెల్ అవుట్ ద ఫీచర్స్ ఆఫ్ ప్రపోజ్ జిఎస్టీ. సో ఈ ఫస్ట్ డిస్కషన్ పేపర్ ఎఫ్డిపి ఉందే, ఆ ఎఫ్డిపిలో మనకి జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ తీసుకొస్తున్నాం కదా, దాంట్లో ఉన్న ఫీచర్స్ అన్నీ కూడా మనకి చెప్పారనమాట. సో ప్రపోజ్ జిఎస్టీ, సో ఈ రాబోయే జిఎస్టీలో మనకు ఉండాల్సిన ఫ్యూచర్స్ ఏంటి, ఏమేమి ఫ్యూచర్స్ ఉండబోతున్నాయి అన్న దాని గురించి రాశారనమాట. అండ్ హ్యాస్ ఫార్మ్డ్ దిస్ బేసిస్ ఫర్ డిస్కషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్. సో ఈ ఫస్ట్ డిస్కషన్ పేపర్ వచ్చిన తర్వాత జిఎస్టీకి సంబంధించి ఫ్యూచర్స్ అన్నీ దాంట్లో ఉండటం వల్ల సెంటర్కి అలాగే స్టేట్కి కొన్ని డిస్కషన్స్ అనేవి జరిగినాయి అన్నమాట. సో ఇది మనకి మాడ్యూల్ 5లో ఇచ్చిన ఇంట్రడక్షన్ అనమాట. జిఎస్టీకి సంబంధించి ఎలా ఇంట్రడ్యూస్ చేశారు అనేది ఫస్ట్ డిస్కషన్ పేపర్ ఎప్పుడు వచ్చింది. సో ఇవన్నీ కూడా ఫస్ట్ 1970స్లోనే జిఎస్టీకి సంబంధించి ఒక టాపిక్ అయితే వచ్చింది, ఈ ట్యాక్స్లన్నీ తీసేసి ఒకటే పెడదామని. కానీ అప్పుడు జిఎస్టీ అని పెడదామని అనుకోలేదన్నమాట. కానీ ఎప్పుడైతే మనకి ఈ యూనియన్ బడ్జెట్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో 2006 నుంచి 2007 ఫైనాన్షియల్ ఇయర్లో, ఆ ఫైనాన్షియల్ ఇయర్లో యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ మినిస్టర్ ఐడియా ఇచ్చాడనమాట. జిఎస్టీ కనుక మనకు వచ్చిందంటే ఇన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్లన్నీ పోయి మనకి మల్టిపుల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్ అన్నీ పోయి సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్ వస్తుంది. దానివల్ల అన్ని కాంప్లికేషన్స్, అన్ని బర్డన్స్ అన్నీ తగ్గుతాయని చెప్పి మనకి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ 2006 to 2007 ఉన్న పర్సన్ ఐడియా ఇచ్చారనమాట. ఇంకా అక్కడి నుంచి మనకి జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి ఆలోచన వచ్చిందనమాట. ఫస్ట్ ఏప్రిల్ 2010లో మనకి జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నారు, కానీ కుదరలేదనమాట. సో దాన్ని ఇంకా డెవలప్ చేద్దాం, దానికి సంబంధించి ఇంకా స్ట్రక్చర్స్ పెడదాం, ఫ్యూచర్స్ పెడదాం, ఇవన్నీ డెసిషన్స్ అన్నీ తీసుకున్న తర్వాత మనకి ఫస్ట్ ఎగ్జామిన్ చేసిన తర్వాత థ్రెషోల్డ్ లిమిట్స్ ఎంత పట్టాలి, సో మనకి ఏంటి వేరే స్టేట్కి సప్లైస్ చేసినప్పుడు ఎంత ట్యాక్స్లు వేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి చేసిన తర్వాత మనకి ఏం చెప్పిందంటే ఏమేమి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి ఇవన్నీ రాసుకున్న తర్వాత జిఎస్టీకి సంబంధించి ఏమేమి ఫ్యూచర్స్ ఉన్నాయి ఇవన్నీ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎవరైతే వర్కింగ్ అఫీషియల్స్ ఉన్నారో జాయింట్ వర్కింగ్ గ్రూప్స్లో ఉన్న అఫీషియల్స్ మనకి ఇక్కడ ఏం చేశారు అంటే ఫస్ట్ డిస్కషన్ పేపర్ అనేది రిలీజ్ చేశారనమాట. సో జిఎస్టీ గురించి 2009లో మనకి జిఎస్టీ గురించి రిలీజ్ చేశారనమాట. అండ్ దీంట్లో ఫస్ట్ డిస్కషన్ పేపర్లో ఉన్న జిఎస్టీ ఫ్యూచర్స్ చూసిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి అలాగే స్టేట్ గవర్నమెంట్కి ఆ జిఎస్టీకి సంబంధించి చాలా డిస్కషన్స్ అనేవి జరిగినాయి అన్నమాట. సో ఇది మనకి మాడ్యూల్ 5 ఇంట్రడక్షన్లో ఇచ్చారు. నెక్స్ట్ మాడ్యూల్ 5.1 అనేది చూద్దాం. మాడ్యూల్లో 5.1 టాపిక్ ఇంట్రడక్షన్ టు జిఎస్టీలా. సో ఇది కూడా ఇంట్రడక్షన్ అనమాట. నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. ఈరోజు క్లాస్ ఇక్కడితో చేస్తున్నాను. చాలా డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా 2022 సిలబస్ అనేది యూట్యూబ్లో అవైలబుల్గా ఉందని తెలియచేయండి సిఎంఏ తెలుగు ఛానల్లో. సో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిఎంఏ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.